హాయ్ అండి. వెల్కమ్ టు నివీస్ కిచెన్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు పెరుగు వడ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారండి ఈ పెరుగు వడని. దానికోసం ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి. నేనైతే హాఫ్ కేజీ పెరుగు తీసుకుంటున్నాను. క్లమ్స్ లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఉంచండి. పెరుగు కొంచెం తియ్యగా ఉండే పెరుగు ఉంటుంది కదండి, లైక్ హెరిటేజ్, ఇంకా వేరే మీకు ఏ బ్రాండ్ అయితే ఇష్టమో అది తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకోకండి, ఎందుకంటే ఈ పెరుగు వడ ఒక్క రోజులో అయిపోయేది కాదు కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఒక వారం వరకు తినొచ్చు. 7 డేస్ ఉంటుంది ఖరాబ్ కాకుండా. పెరుగులో వేయడానికి ఇప్పుడు మనం పోపు చేసుకోవాలండి. దాంట్లో పోపు కోసం నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను సన్నగా తరిగి పెట్టిన అల్లం కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఎండుమిర్చి కూడా వేయండి, చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని. లాస్ట్లో కొత్తిమీర వేయండి, అది కూడా బాగా వేగాలండి. అది కూడా బాగా వేగిన తర్వాత కలిపి పెట్టిన పెరుగులోకి పోపు మొత్తం వేసేయండి. సాల్ట్ కొంచెమే వేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ వేయాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకొని సాల్ట్ వేయండి. ఇంకా మనం మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, పోపు వేసుకొని కొంచెం ఒక స్పూన్ అందులో వేసి కలపండి, బాగా పక్కకు పెట్టండి. ఇప్పుడు వడలు వేసుకుందాం. వడలు నేను ఇంతకుముందే అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. సో మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. నేను ముందే అప్లోడ్ చేశాను కాబట్టి ఈ వడల రెసిపీ, సో నేను మొత్తం చూపించట్లేదు, వెళ్ళి చూడండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి వేడి మీదనే దాంట్లో వేయాలండి. మనం వాటర్ కలిపి పెట్టాం కదా, సాల్ట్ ఇంకా మజ్జిగ వేసి ఆ వాటర్లో ఉంచండి. ఒక 5 మినిట్స్ బాగా, అంటే ఆ వాటర్ అంతా పీల్చుకునే వరకు ఉంచాలండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అందులో నుంచి తీసి మనం మజ్జిగ చారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేయండి. ఆ మజ్జిగ చారు అనేది మనం మామూలుగా మజ్జిగ చారు అంటే పల్చగా ఉంటుంది కదా, దీంట్లో అలా ఉండొద్దండి, చిక్కగా ఉండాలన్నమాట. ఇది ఒక 7 డేస్ అలా మనం ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నప్పుడే బాగుంటుంది, మనం బయట ఉంచకండి, ఫ్రిడ్జ్లోనే ఉంచండి, చాలా బాగుంటుంది. అంతే అండి, అయిపోయింది మన రెసిపీ. చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు ఎప్పుడు వడలు చేసుకున్నా ఇలా ఎక్స్ట్రా వేసి ఇది ఇలా పెరుగు వడ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. నాకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.